ఇంట్లో మీరొక్కరే ఉన్నప్పుడు మీరు మీ ఒక్కళ్ళ కోసం వంట చేసుకుంటారా? లేకపోతే ఉన్న ఆటిలతో అడ్జస్ట్ అయిపోతారా? లేకపోతే బయట నుండి ఆర్డర్ పెట్టుకుంటారా? అదే నేనైతే ఇలా కొత్త కొత్త వెరైటీలయితే ట్రై చేస్తాననమాట. ఈరోజొచ్చేసి నేను పన్నీర్ కీమా బటర్ మసాలా అయితే ట్రై చేస్తున్నా. అదేంటక్క పన్నీర్ బటర్ మసాలా విన్నాం గానీ, పన్నీర్ కీమా బటర్ మసాలా ఏంటనుకుంటున్నారా? వీడియో చూస్తే ముందు ముందు మీకే అర్థమైపోద్ది నేనెందుకు ఆ పేరు పెట్టానో. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాక దానిపైన కళాయి పెట్టుకోవాలి. కళాయిలో కొంచెం బటర్, మెయిన్ ఇక్కడ రోల్ అయితే బటరే అనమాట. బటర్ లేకపోతే అసలు ఆ రెసిపీయే అవ్వదనమాట. బటర్ ఆయిల్ వేసాక చెక్క లవంగాలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, గల్లుప్పు ఉంటుంది కదా, లేకపోతే నార్మల్ అయిన సాల్ట్ వేసుకొని తర్వాత జీడిపప్పులు వేసుకొని ఒక గుప్పుడు ఇవన్నీ మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న దాన్ని పేస్ట్ పట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ బటర్ వేసి ఇక్కడైతే పన్నీర్ వేసా. ఈ పన్నీర్ వచ్చి నేను ఇంట్లో చేసిన పన్నీర్, అందుకని అట్లా కీమా అయిపోయింది. అందుకని నేను కీమా బటర్ మసాలా అని పెట్టాను పేరు. తర్వాత పన్నీర్ కూడా వేయించుకున్నాక ఆయిల్లో మనం మిక్సీ చేసుకున్న పేస్ట్, అలాగే పసుపు, కారం, లాస్ట్లో ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడకనిచ్చాలన్నమాట. ఇక్కడైతే నాకు కసూరి మెంతి లేదు. కసూరి మెంతి ఉంటే వేసుకోండి మీరు. ఇంకా నాకు దగ్గర కసూరి మెంతి లేదు కాబట్టి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకున్నా. కసూరి మెంతి లేకపోయినా అసలు నేను నిజం చెప్తున్నా, అసలు ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్. అంటే చల్లగా అయిపోయాక బాగోదేమో అనుకుంటారు కదా, కాదండి అసలు చల్లగా అయిపోయాక ఇంకా టేస్ట్ వచ్చిందనమాట. దీని చపాతీలోకి, పరోటాలకి, బటర్ నాన్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది కాంబినేషన్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, నాకు బాగా నచ్చింది అనమాట. మళ్ళీ ఇంకోసారి పర్ఫెక్ట్గా ట్రై చేస్తాక నేర్చుకుంటాను. ఇంత ఈ వీడియో నచ్చితే లైక్